శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉంది అనే విషయాన్ని మన విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో బృహస్పతి, దాంతోపాటు రవి, అగ్నితత్వం గల రవి కూడా ఉన్నాడు. దీని మూలాన బృహస్పతి యొక్క ఆలోచన, జ్ఞానం, మేధస్సు ఇవన్నీ కూడా కొంత బలహీనపడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ద్వితీయంలో కుటుంబ స్థానంలో శుక్రుడు ప్లస్ కేతువు కనిపిస్తున్నాడు. శుక్రుడు కూడా బలహీనంగా కనబడుతున్నాడు. అంటే మనకు శుభమైన గ్రహాలు రెండు, ఒకటి గురుడు, రెండవది శుక్రుడు. శుక్రుడు రవి ఇంట్లో ఉండడం వల్ల కొంచెం అస్తంగతుడై ఉన్నాడు. కేతువుతో కలవడం కొంత బలం తగ్గింది. అలాగే గురుడు రవితో కలవడం వలన గురు మౌఢ్యం వచ్చింది, దానివల్ల గురు బలం కూడా తగ్గింది. సో మనకు శుభమైన కార్యక్రమాలకు అనుకూలమైన గ్రహాలు రెండూ కూడా ఇప్పుడు స్ట్రెంగ్త్ లేవు. ఎప్పుడైతే అవి లేవో మనం చేసే ప్రతి పనిలోనే ఏదో దోషం కనబడుతుంది. అయితే ఈ తృతీయంలో ఎవరు లేరు. అష్టంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. భాగ్యస్థానంలో శనీశ్వరుడు, అలాగే లాభంలో చూస్తే కుజుడు, వ్యయంలో చూస్తే బుధుడు. ఇది ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆఖరి వరకు వస్తుంది. ఇంటర్వ్యూ ఫైనలైజ్ అయినట్టుగా ఉంటుంది, కానీ అపాయింట్మెంట్ లెటర్ అయితే 15 రోజుల్లో కనిపించదు. అలాగే వ్యాపారంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చొని ట్రేడింగ్ చేస్తూ కొంత లాభదాయకంగా కొంత వ్యాపారం, కొంత డీల్స్ చేయాలని అనుకుంటారు. లాస్ట్ మినిట్లో మీ యొక్క వ్యాపారం డీల్ అనేది మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కొంచెం మీరు ఆ రవి యొక్క ప్రభావం వలన తీసుకున్న నిర్ణయాలు కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. తమ కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ రవి అగ్నితత్వం గలవాడు మీ రాశిలో ఉన్నాడు. కాబట్టి లేనిపోని ఆవేశంతో నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో దాని మూలం కొంచెం మానసిక ఒత్తిడి రావడం కాకుండా వ్యాపారంలో కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మీ 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, అదేవిధంగా ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు. బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు అయినప్పటికీ అంతా మేనేజ్ అవుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఇంటర్నల్గా లాసెస్ అయితే జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారంలోని. శుభవార్తల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటారు, కానీ ముహూర్తాలు లేవు కాబట్టి ఇది పాల్గొనే అవకాశం ఉండదు. ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల కోసం ప్రాసెస్ అంతా జరుగుతుంది, కొంత ఒత్తిడి లేకుండా జరుగుతుంది, కానీ దానికి సంబంధించిన ఎక్కడో కీలకమైన విషయం మీద ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 1 చాలా పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అన్నిటిని ముఖ్యంగా చెప్పుకోవాల్సి అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఫిలిం ఇండస్ట్రీ, వీటి 4 ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా కొంత లాభం ఏదో అటు ఇటుగా లాభంగా అనిపిస్తుంది, కానీ న్యూట్రల్గానే జరుగుతుంది వ్యవహారాలని. ఇక మంత్రమే శరణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న రాహువు, రాశిలో ఉన్న గురుడు కూడా బలం తక్కువగా ఉండడం, అష్టంలో రాహు యొక్క ప్రభావం ఉండడం, ఇది కొంతవరకు అష్ట కష్టాలు పెట్టే రాహు యొక్క ప్రభావం వలన కొంత హెల్త్ ఇష్యూస్ కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి, మోడియంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంత హెల్త్ ఇష్యూస్ బయటపడే అవకాశాలు ఉంటాయి. దానికి కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రం కానీ, దత్తాత్రేయుల వారి యొక్క మహామంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్ళండి. దీనివల్ల కొంత గురువుకి బలం పెరుగుతుంది. గురువు రవితో కలిసి ఉండడం వల్ల బలం తగ్గడం వల్ల మనం ఎప్పుడు గురువుడికి మెడిసిన్ ఇచ్చినట్టుగానే మంత్ర సాధన చేసుకోవాలి. చేసుకుంటే ఆలోచన శక్తి పెరుగుతుంది, సక్సెస్ కనబడుతుంది. అంచేత దక్షిణామూర్తి కానీ, మేధా దక్షిణామూర్తి కానీ, అలాగే దత్తాత్రేయుల వారి యొక్క మూలమంత్రం కానీ మీకు ఉపదేశం ఉంటే అటువంటి మంత్రాన్ని కానీ సాధన చేసుకోవడం, లేకపోతే గురువు లేదా గణపతి లేకపోతే వెంకటేశ్వర స్వామి, ఎవరు మీరు గురువుగా భావిస్తున్నారో ఆంజనేయ స్వామి, ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంత రిలాక్సిబుల్గా ఉంటుంది. లఘు పరిశ్రమలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంత బెనిఫిట్ ఉంటుంది. అగ్రికల్చరు, అదేవిధంగా రైతాంగాలకి మంచి లాభదాయకంగా ఉంటుంది 15 రోజులు. వీళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ న్యూట్రల్గా బిలో లాసెస్, అంటే అగ్నితత్వం కదా, దాన్ని లాసెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మంత్రం చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.